అల్లూరు జిల్లా రంపచోడవరంలో గిరిజన గురుకులాల్లో 1659 అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు సిఆర్టీ కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలని 2022 పిఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని 2024 డిఎస్సి నుంచి తమ పోస్టులను మినహాయించాలని కోరుతూ 28 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఈ డిమాండ్లకు మద్దతుగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో రంపచోడవరం ఐటీడీఏ ఎదుట ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో యూటీఎఫ్ నాయకులు, సిపిఎం నాయకులు, హ్యూమన్ రైట్స్ సభ్యులు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు, మాల మహానాడు అధ్యక్షుడు మాదే రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ నిరసన ద్వారా ప్రభుత్వాన్ని చైతన్యం చేసి తమ డిమాండ్లను అమలు చేయాలని ఉపాధ్యాయులు కోరారు. మా పరిస్థితి ఏంటి అంటే, మా వైస్ ప్రిన్సిపల్ గారు నాతో అన్నమాట ఏంటంటే, యు ఆర్ జస్ట్ అపాయింటెడ్ ఫర్ అవుట్ సోర్స్డ్ బేస్, యు అపాయింటెడ్ ఫ్రమ్ అవుట్, జస్ట్ యు గో అవుట్ అన్నాడండి. అంతే. మీరు అవుట్ సోర్సింగ్ లో అపాయింట్ అయ్యారు, మీరు పనిచేసి వెళ్ళిపోవాలంతే. మా ఊళ్ళు రాగానే వెంటనే కళ్ళంటే నీళ్ళు గిరగిర తిరిగినాయండి. ఇంతకుముందు నేను నారాయణలో చేసి వచ్చా, చైతన్యంలో చేసి వచ్చా, మంచి మంచి కాలేజీల్లో చేసి వచ్చా. ఏదో ఇది గవర్నమెంట్ ఉద్యోగం, మన పిల్లలకి మనం ఏదో న్యాయం చేద్దాం, ఏదో ఒక తప్పులు చెప్తామని మన స్కూల్స్ కి ఆ టైంలో మేము జాయిన్ అయ్యి గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉంటే, మీరు అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నారు. మీరు అవుట్ సోర్సింగ్ పొరుగు సేవలు, మీ సేవలు వాడుకుంటాం, పని చేయండి, వెళ్ళిపోండి, అంతే. పని చేయండి, వెళ్ళిపోండి, అంతే. ఏ మాత్రం అసలు ఆయన ఏమిటంటే ఆలోచించకుండా చెప్పాడండి అన్నమాట. మా డ్యూటీ అవర్స్ ఎలా ఉంటాయంటే అండి, పీడీపీఈటీలు 4 గంటలు లెగిస్తారండి. తెల్లవారుజాము 4 గంటలు 4 గంటలు లెగిస్తారండి. 4 గంటలకు లెగిసి డార్మెటరీకి వెళ్ళి పిల్లల్ని లేపాలండి, విజిల్ వేయాలి. అక్కడ వాచ్మెన్లు కానీ లేదంటే నాన్ టీచింగ్ లో కానీ ఒకరిద్దరు రెగ్యులర్స్ ఉంటారు, వాళ్ళు లేవరు. వాచ్మెన్ విజిల్ వేయడు. ఈ పీడీపీటీలు అందరూ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న పీడీపీటీలే లేవాలి. లేదంటే వాళ్ళు లేకపోతే వాళ్ళ ఇన్ఛార్జ్ మేము తీసుకుంటే మేమే లేపాలి పిల్లల్ని. 4 గంటలకి రోల్ కాల్ తీసుకోవాలి. అంటే ఒక అమ్మ ఎలాగైతే ఒక చండిబిడ్డను ఉదయం లేపి పాస్ పోయించి రెడీ చేసి మొత్తం అంతా బట్టలు స్నానం చేసి బట్టలు వేయించి స్కూల్కి ఎలా పంపుతుందో ఆ పనులన్నీ మేమే చేయాలి సార్. చేయనన్నామా పిఓ గారికి లెటర్ పెట్టేస్తారు. మా అవుట్ సోర్సింగ్ లో, మా గురుకులాల్లో ఎప్పటి వరకు యూటీఎఫ్ తో గానీ సంఘాలతో గానీ మేము కలవకపోవడానికి మెయిన్ కారణం మా ప్రిన్సిపల్స్, మా దగ్గర ఉన్నటువంటి రెగ్యులర్స్. ఇందులో ఏమాత్రం లేదు. మా వాళ్ళు వీడియోలు తీస్తున్నారు, పంపించిన పర్వాలేదు. ఉన్న మాట నిర్భయంగా మనం చెప్పాలి. అవకాశం వచ్చింది మన గిరిజన పెద్దలకి, మన యూటీఎఫ్ నాయకులకి మీకు తెలియాలి ఈ విషయాలు. ఎవరైనా ఒక వ్యక్తి ఆదివాసీ సంఘానికి సంబంధించి కానీ లేదా దళిత సంఘానికి కానీ సంబంధించి కానీ ఒక వ్యక్తి వచ్చి నాతో మాట్లాడాడు అనుకోండి, మా స్కూల్ గేట్ లో కానీ గేట్ ముందు కానీ, వెంటనే నా మీద టైప్ అయిపోతుంది. టైప్ చేసేది కూడా మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం వల్ల. ఎంత ఘోరం అంటే మమ్మల్ని అంత భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు వరకు కూడా వారు తొక్కి వారి పాదాల కింద మా బానిసత్వం, పాదాల కింద బానిసలుగా పనిచేయించుకుంటున్నారు. ఇదే రంపచోడవరంలో ఒక కాలేజీలో ఇలా ధర్నాకు వెళ్తాము అంటే ఓ ప్రిన్సిపల్ గారే, మీరు ధర్నాకు వెళ్తే మరలా సొసైటీ నుంచి కానీ లెటర్ వస్తేనే కానీ మిమ్మల్ని జాయిన్ చేసుకోవాలన్నాడు. ఆ మిత్రులు అడిగిపోయి ఇప్పటికీ కూడా ధర్నాకు రాలేదు. దాన్ని బానిసత్వం అనరా సార్? దాన్ని బానిసత్వం అనరా అండి? నిరంకుశత్వం అనరా? రాజరికం అనరా? ప్రిన్సిపాల్స్ యొక్క రాజరిక పాలనలో మేము మగ్గిపోతా ఉన్నాం. ఇక తెగించాం, అయిపోయింది. ఇక ఉంటే గౌరవప్రదమైనటువంటి ఉద్యోగంలో ఉద్యోగ భద్రతతో ఉండాలి, లేదంటే ఉద్యోగం పోయినా పర్వాలేదు. రోడ్డు మీదకి వచ్చాం. ఉదయం 5 గంటల నుంచి 4 గంటల నుంచి డ్యూటీ చేయాలి. హౌస్ మాస్టర్స్ గా మేమే చేయాలి, లోకో పేరెంట్స్ గా మేమే ఉండాలి. కుర్రోడికి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి మేమే తిప్పాలి. హాస్పిటల్కి తిప్పి ఒకవేళ పేరెంట్స్ పాపం మేము చేసేటువంటి స్కూల్స్ ఎక్కడెక్కడో ఉంటాయి, పేరెంట్స్ కి ఫోన్ సిగ్నల్ ఉండదు, అందదు, కబురు పెట్టాలి, మేమే పడుకోవాలి పిల్లలతో పాటు. హాస్పిటల్లో పడుకున్నటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి సార్. ఏమన్నంటే మీరు అవుట్ సోర్సింగ్ అంటారు. మేము చేసే డ్రాఫ్టింగ్ వాళ్ళు చేయలేరు. రెగ్యులర్స్ లో ఉండి చిన్న లెటర్ రాయమంటే లెటర్ రాయడం రాదు. ఇలా మైక్ పెట్టుకుని మాట్లాడమంటే మాట్లాడలేరు.
ఏమన్నా అంటే మీరు అవుట్ సోర్సింగ్ అంటారు. మీకు అర్హత లేదు, మీరు మాట్లాడడానికి లేదు, మీరు అసలు మీరు పని చేయడానికి వచ్చారు, బానిసని మీరు అంటారండి. మీరు ఒప్పుకునే వచ్చారంటారు. మేము లెటర్ పెడతాం సొసైటీకి, లేదంటే పిఓ గారికి లెటర్ పెడతాం. మా కర్మ కోల్ది అధికారులు కూడా వాళ్ళ మాట వింటున్నారండి. ఒక అధికారి మాట ఇంకొక అధికారే వింటున్నారు. కానీ అరే ఒక ఉద్యోగస్తుడు చిన్నపాటి ఉద్యోగస్తుడు అతని వాయిస్ కూడా మనం విందాము అనే కనికరం కూడా కనబట్టలేదు సార్. అందువల్లే ఈ రోజు వరకు మేము రోడ్డు మీదకి రాలేకపోయాం. మా బాధ అది. ఈ రోజు ఎందుకు మేము రోడ్డు మీద నిలబడాల్సి వచ్చిందంటే అక్కడ జరుగుతున్నటువంటి బానిసత్వం. ఆ పోస్టులు మినహాయించండి అని అడిగితే మీకు అర్హత లేదు అన్నారు సార్. మీకు అర్హత లేదు, మీరు అడగడానికి సరిపోరు, పనిచేయండి వెళ్ళిపోండి అంటున్నారు. 2022 పిఆర్సీ ప్రకారం జీతాలన్నా పెంచండి అంటే మీకు ఈ జీతాలే ఎక్కువ అంటున్నారండి. హాలిడే డ్యూటీలో హాలిడే వస్తే 3 పూట్ల స్టడీ చేయాలండి. మార్నింగ్ 10కి రావాలి, 12:30 వరకు స్టడీ చేయాలి. టీచరు లోకో పేరెంట్ గా వర్క్ చేసి, ఒక హౌస్ మాస్టర్ గా వర్క్ చేసి, ఒక పక్క మార్కులు ఎంటర్ చేసి, ఒక పక్కన ఉన్నటువంటి సిలబస్ అవగొట్టి 10th క్లాస్ వాళ్ళకి మీ డ్యూటీ టైమింగ్స్ వేరు, మా డ్యూటీ టైమింగ్స్ వేరండి. డ్యూటీ 10th క్లాస్ వాళ్ళకి 5 గంటల నుంచే స్టడీ స్టార్ట్ అవుతాయి సార్. సాయంత్రం హాలిడే డ్యూటీలు, సండే కూడా మాకు స్కూల్ రన్ అవుతుంది సార్. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేమున్నాం. మా యూటీఎఫ్ అధికారులు, మా గిరిజన అధికారులు, మీరందరూ కూడా ఈ విషయాలు ఒక్కసారి మా పరిస్థితిని అర్థం చేసుకుని మేము కూడా మీతోటి టీచర్స్మే, దయచేసి గుర్తించాలని మనం చేస్తున్నాం సార్. మేము కూడా మీతోటి టీచర్స్మే. మాకు టీచర్ కి కావాల్సినటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అందరూ టెట్ క్వాలిఫై అయ్యారు, అందరికీ మాస్టర్ డిగ్రీస్ ఉన్నాయి, అందరికీ బిఈడీలు ఉన్నాయి. మా దగ్గర కొంతమంది డిఈడీలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. నా క్వాలిఫికేషన్ అయితే WMA ME. నేను రెగ్యులర్ మోడ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో చదివచ్చాను సార్. 2 MAలు MED కూడా. అందరూ క్వాలిఫైడే సార్. కానీ అవుట్ సోర్సింగ్ అనేటువంటి ఒక పదం పెట్టి మమ్మల్ని తొక్కుతా ఉన్నారు. దయచేసి యూటీఎఫ్ మిత్రులు కానీ ఏదైతే ఈ రోజుకి 29 రోజుల నుంచి మీరు సమ్మెలో ఉన్నారు, గిరిజన సంక్షేమ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడైతే ట్రైబల్ హెల్పర్లు స్కూల్స్ ఉన్నాయో అన్నిట్లో కూడా పంపించే ప్రయత్నం చేసింది. అది ఎక్కడ ఉన్నా అనవసరం వాళ్ళకి. వెంటనే యూటీఎఫ్ ఇక్కడ ITDA ముందు ఆ రోజు నిరసన తెలియజేసింది. అంటే మనం అనుకోవచ్చు, అంటే డిప్యూటీషన్ రద్దు చేయండి అంటే వాళ్ళ టీచర్స్ని వాళ్ళు కాపాడుకుంటున్నారుగా మీరు భావించొద్దు. డిప్యూటీషన్ రద్దు చేసి యథావిధిగా ఆ స్కూల్లో పనిచేయటం అంటే, మీరు సమ్మెలో ఉండటం అంటే పిల్లలకి చదువు లేకపోతే పిల్లలు నష్టపోతున్నారు. అది ఈ పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ వెళ్తే అక్కడ చదువు కొనసాగుద్ది. అక్కడ చదువు కొనసాగితే మీ సమస్య ప్రభుత్వంకి పట్టదు. అందుకేంటంటే మీ సమస్యకి వెనకలుండి అండగా నిల్చున్నటువంటి యూటీఎఫ్ మీరు సమ్మె బాట పట్టారు. అప్పటి నుంచి కూడా గిరిజన సంఘంగా మేము కూడా పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అయితే నేను త్వరగా స్పందించలేకపో. ఎట్లా అంటే నేను ఒక స్కూల్ విజిట్ చేసిన తర్వాత నేను మీడియా ముందు మాట్లాడాలని అనుకుంటే నాకు అప్పట్లో కుదరలేదు. అయినప్పటికీ మా ఇతర జిల్లా కమిటీలు, మా రాష్ట్ర కార్యదర్శి అందరితో మాట్లాడి మా గిరిజన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతీపురంలో, పాడేరులో దీక్షల్లో కూడా పాల్గొన్నాం. ఇక్కడ మనం టెంట్ వేయలేదు అనుకోలేదు. మేము వాస్తవం విజయవాడ వచ్చి మీకు మద్దతుగా మేము మాట్లాడాలని అనుకున్నాం. ఏది ఏమైనా మన డిమాండ్స్ అన్ని కూడా మనం మాట్లాడుకుంటా వస్తానే ఉన్నాం. మీరు చేస్తున్నటువంటి చాలా న్యాయమైనటువంటి డిమాండ్స్. ఇప్పుడే నేను మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు ఒకటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే కనీస వేతనం చట్టం ఉందో చట్టానికి అనుగుణంగా వేతనాలు ఇవ్వండి అని అడుగుతుంది. లేదు, కనీస వేతనం చట్టం ప్రకారం మీరు వేతనం ఇవ్వలేకపోతే గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ యొక్క శ్రమని లెక్కేసి అడుగుతాము.
అట్లాగా మనకి ఇస్తే కనీస వేతనం కన్నా డబల్ వస్తుంది. మన శ్రమ అట్లాంటి శ్రమ మనం చేస్తా ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ స్టడీ ఎక్కడ ఉండదు, గురుకులాల్లో ఉంటుంది. నైట్ స్టడీ అన్ని చోట్ల ఉంటుంది, గురుకులాల్లో ఉంటుంది. సెలవు రోజు కూడా స్కూల్ నడుస్తుంది. ఏ రోజు కూడా స్కూల్ నడవని రోజు అంటూ ఉండదు. నాకు తెలిసి ఒక ఆదివారం ఒక మధ్యాహ్నం మాత్రమే సెలవిస్తారు అనుకుంటా. లేదా అంటే పిల్లలు బట్టలు తుక్కోవడానికి ఇస్తారేమో అనుకుంటాను. అంటే 365 రోజులు కూడా పనిచేస్తున్నటువంటి పాఠశాలల్లో విద్యను బోధిస్తున్నటువంటి వారి జీతం ఈ రాష్ట్రంలో ఎవ్వరికి లేనటువంటి అంత తక్కువ జీతం ఇచ్చి ఈ రోజు మన శ్రమని ఎంత దోసుకుంటున్నారనేది కూడా మనం ఆలోచించాలి. అందుకే మేము చెప్తున్నాం, మీరు మొదట్లో చేసినప్పుడు మీ సంఘం నుంచి మీరు రోడ్డు ఎక్కి ఉండొచ్చు. ప్రారంభంలో మీరు ఆనాడు నుంచి ఈ రోజుకు 4 రోజులు